అసలు ప్రధాని మోడీ గారు బంగారం ఎందుకు కొనకూడదన్నారు అనడానికి ఒక చిన్న విశ్లేషణ చూద్దాం. దానం అక్కర్లేదు, బంగారం కొనుక్కుంటే చాలు. బంగారం కొనుగోలులో విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ ఖర్చవుతుంది. గతంలో విపత్తులు, యుద్ధాలు వస్తే ప్రజలు దేశ హితం కోసం బంగారం ఇచ్చేవారు. ఇప్పుడు ప్రజలు దానం చేయక్కర్లేదు, దేశం కోసం, వివాహాలు, ఇతర ఫంక్షన్ల కోసం కుటుంబాలు ఏడాది వరకు బంగారాన్ని కొనకూడదు. విదేశీ వస్తువుల కొనుగోలును తగ్గించాలి. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు ఇది మంచి మార్గం అవుతుంది అని మన నరేంద్ర మోడీ గారు చెప్పారు. విదేశీ మారక ద్రవ్యం అంటే ఏంటంటే మన డబ్బుల్ని వేరే దేశం యొక్క డబ్బులతో మార్చడం. మన డబ్బుల్ని వేరే దేశ కరెన్సీగా మార్చడాన్నే విదేశీ మారక ద్రవ్యం అంటారు. అంటే మనం విదేశాల నుంచి ఏదైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు మన డబ్బుల్ని వాళ్ళకి ఇస్తాం. ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము, మన డబ్బుల్ని వాళ్ళ డబ్బులుగా మార్చుతాం. అది విదేశీ మారక ద్రవ్యంగా పిలువబడుతుంది. ఇప్పుడు మనం యుద్ధాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఈ బంగారు ఎక్కువగా కొనడం వల్ల ఆ విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ ఖర్చు అవుతుందంట. అప్పుడు మన దేశానికి నష్టం వస్తుంది. కాబట్టి ఒక ఏడాది వరకు మనల్ని బంగారు కొనొద్దండి అని ఇంకా కొన్ని విదేశీ మారక ద్రవ్యాన్ని మనం నివారించేందుకు ఇవి కూడా కొన్ని విషయాలు యాడ్ చేశాడు ఆయన. గతంలో మన భారతదేశంలో రాగి అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆ కాపర్ ప్లాంట్లను మూసేయడం వల్ల వేరే దేశం నుంచి రాగిని మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంట నూనెని విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతుంది. వంట నూనెకు కూడా మనకు విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతుంది. కుటుంబాల్లో నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని ఆయన మనతో పేర్కొన్నాడు అన్నమాట. దీంతోపాటు మనము వంట నూనె వినియోగాన్ని తగ్గించడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటామని కూడా ఆయన చెప్పాడు. ఇంకొకటి చెప్పాడు, పంటలకు రసాయనిక ఎరువులు దిగుమతి చేసుకుంటున్నాము. అతిగా వినియోగించడంతో పంట నాశనంతో పాటు భూమిని కాపాడుకోలేకపోతున్నాం. వీటి వినియోగాన్ని 25 నుంచి 50% తగ్గించడంతో పాటు సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు భూమిని ఆరోగ్యంగా పెట్టవచ్చు. డీజిల్ పంపులకు బదులు సోలార్ పంపులు వినియోగించాలి. అంటే మనకు పంటకు మనం ఎక్కువ రసాయన ఎరువులను వాడుతున్నాం. ఆ రసాయన ఎరువులను కూడా మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించమని ఆయన చెప్తున్నాడు. ఈ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం వల్ల భూమి మనకు బాగుంటుంది. మన భవిష్యత్ తరాలకు మనం మంచి భూమిని, సేంద్రియ ఎరువులను ఉపయోగించడం వల్ల భవిష్యత్ తరాలకు మనం మంచి భూమిని అందించగలుగుతాం.